హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా వరకు మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే జపాన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. దాని తర్వాత బాగా పెరిగిన మార్కెట్స్ అంటే ఇండియన్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. బడ్జెట్ తర్వాత మన మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్గా అన్ని మార్కెట్స్లో మన మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేసింది. అంటే భారీగా పెరిగిన మార్కెట్స్ లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే మన మార్కెట్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ మండే బడ్జెట్ రోజు నుంచి ఈరోజు మండే అంటే 6 డేస్లో నిఫ్టీ 13,600 నుంచి 15,100 దాకా వచ్చింది. అంటే పర్సంటేజ్ పరంగా దగ్గరగా 11% దాకా నిఫ్టీ పెరిగింది, అది కూడా ఏమాత్రం కరెక్షన్ లేకుండా. అయితే ఈ ర్యాలీ అంతా కూడా ప్రధానంగా బ్యాంక్సే అని చెప్పొచ్చండి. బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా వెయిటేజ్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1360 నుంచి ఈరోజు కానీ గమనిస్తే 1600 రూపీస్లో ప్రస్తుతానికి ఉంది. అంటే అంత పర్సంటేజ్ పెరిగింది. 16% దాకా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది. దీంతోపాటు అదర్ బ్యాంక్స్ అన్నీ కూడా లైక్ ఎస్బీఐ కానివ్వండి, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసాయి. ఇంకా చెప్పాలంటే ఇది బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అని చెప్పొచ్చు అండి. ఇన్ని రోజులు లాస్ట్ ఒక 1 వీక్ అంతా కూడా బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి అంటే ఎక్కువగా షార్ట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్లో షార్ట్స్ అనేది బిల్డ్ చేశారు హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు. సేమ్ మనం గతంలో అనుకున్నాం కదా, అటు యూఎస్లో చాలా కంపెనీస్లో, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో అంతా కూడా రీసెంట్గా ఒక మార్పు అనేది వచ్చిందండి. చాలామంది హెడ్జ్ ఫండ్స్ అందరూ కూడా చాలా వరకు షార్ట్ సేల్ చేస్తున్నారు. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ రివర్స్ బయింగ్ చేస్తున్నారు అనమాట. మన ఇండియాలోనే కాదు, చాలా ఈవెన్ యూఎస్లో అదో గేమ్ షాప్ అదొక్క స్టాక్ కాదండి, చాలా స్టాక్స్లో ఆ విధంగా జరిగింది. మన ఇండియాలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు, కోటక్ బ్యాంక్ అని చెప్పొచ్చు. రీసెంట్గా షార్ట్స్ బాగా బిల్డ్ చేశారు, రీటైల్ ఇన్వెస్టర్స్ బై చేశారు. షార్ట్ కవరింగ్ వల్ల పెరిగిన స్టాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఎఫ్ఐస్ బడ్జెట్ తర్వాత మళ్ళీ దానికి బడ్జెట్కి ముందు నెట్ సెలర్స్ కొన్న వాళ్ళు నెట్ బయర్స్గా మారారు. కాబట్టి అది కూడా ఒక పాజిటివ్ అంశము. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఎంఎన్ఎం ఒకటి టాప్ గెయినర్ 7% పెరిగింది. అదేవిధంగా హిండాల్కో ఒకటి 270 రూపీస్ దగ్గర, ఇది కూడా 6% గెయిన్స్లో ఉంది. టాటా మోటార్స్ ఒకటి కూడా 6% గెయిన్స్లో ఉంది. ఇక టాప్ లూజర్స్ కానీ గమనిస్తే ఈరోజు ఎక్కువగా ఎఫ్ఎంసీజీ ఉన్నాయి. దీంతోపాటు కోటక్ బ్యాంక్ ఇంతకుముందు అనుకున్నాం, ఇన్ని రోజులు షార్ట్ కవరింగ్ వల్ల పెరిగిందండి. 1700 రూపీస్ నుంచి 2000 దాకా వచ్చింది. ఈరోజు కొంచెం దీంట్లో లాంగ్ అన్వైండింగ్ కనపడింది. సో ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు టాప్ లూజర్ విషయానికి వస్తే బీహెచ్ఈఎల్ అండి, దగ్గరగా 40 రూపీస్ బిలో, అంటే 8% దాకా కరెక్ట్ అయింది. రిజల్ట్ బాగలేదు. మనం గతంలో చాలా సందర్భాలు ఇటువంటి స్టాక్స్ ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్కి దూరంగా ఉండండి. అదేవిధంగా పిఎస్సి కంపెనీస్కి దూరంగా ఉండమని చెప్తూనే ఉన్నాం. మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఇటువంటి స్టాక్స్లో మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇటువంటి స్టాక్స్కి ఇప్పుడు కూడా పదే చెప్తాం, ఏవైతే ఫండమెంటల్గా వీక్గా ఉంటాయో అటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో మీరు ఉంటే రేపు మార్కెట్స్ ఒక 2000 పాయింట్స్ పడినా, 20% పడినా, 30% పడినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. టైం బీయింగ్ స్టాక్ పడవచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందండి. కాబట్టి ఎప్పుడు కూడా ఫండమెంటల్గా బాగున్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ప్రైస్ చూసి మీరు స్టాక్ని కొనకండి. ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి చూసి స్టాక్ కొనండి. ఇది ఈరోజు టాప్ లూజర్స్. ఇంకా సెక్టార్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఆటోమొబైల్ అంటే స్టాక్ స్పెసిఫిక్ ఉంది. బట్ కొన్ని సెక్టర్ స్పెసిఫిక్గా చూసుకుంటే ఇన్ఫ్రా ఒకటి బడ్జెట్ తర్వాత చాలా స్ట్రాంగ్ పెరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇన్ఫ్రా స్టాక్స్ పెరిగాయి. అదేవిధంగా ఆటో స్టాక్స్ కొన్ని ఈరోజు పెరిగాయని చెప్పొచ్చు. సెక్టర్ పరంగా ఆటో అండ్ ఇన్ఫ్రా కొంచెం. దీంతోపాటు సెకండ్ హాఫ్లో ఐటీ కంపెనీస్ బాగా పెరిగాయండి. లైక్ ఇన్ఫోసిస్ ఒకటి, టీసీఎస్ ఒకటి. ఇవి సెకండ్ హాఫ్లో బాగా లాస్ట్ 1 అవర్లో నిఫ్టీలో ఈరోజు నిఫ్టీ బాగా హైలో క్లోజ్ కావడానికి ప్రధానంగా ఐటీ కంపెనీస్ సెకండ్ హాఫ్లో బాగా కాంట్రిబ్యూట్ చేసాయి. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు ఒకటండి. ఇక్కడ నుంచి ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూసే ఉంటాయి మనకి. నిఫ్టీ పరంగా గమనిస్తే 15,280 అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అది రేపు ఓపెనింగే రావచ్చు. దాని తర్వాత 15,400 అనమాట. 15,280 అండ్ 15,400. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ అని కనపడితే డైరెక్ట్గా 14,800 సపోర్ట్ మధ్యలో ఎక్కువ, అంటే పడినా కూడా ఒక 200 to 300 పాయింట్స్ ఫాస్ట్గా పడవచ్చు. 14,800 అనేది నిఫ్టీకి సపోర్ట్. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ గురించి అండి. ఇవన్నీ కూడా ట్రేడింగ్ పరంగా వాళ్ళు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇక్కడ ఆగొచ్చు అండి. లాస్ట్ ఒక 6 కన్సెక్యూటివ్ డేస్ మనం చూస్తాం నాన్ స్టాప్ ర్యాలీ అనేది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇక్కడ పాజ్ కావచ్చు. ఒక 1000 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు. అయితే
అంటే అట్లని షార్ట్ సెల్ చేయమని కాదు, చూడండి కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి మళ్ళీ గ్లోబల్ క్యూస్ మారిపోయి ఒక్కసారి ప్యానిక్ సెల్లింగ్ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్స్లో వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్ అవుతాయి. మనకి ట్రెండ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది అది డౌన్ ట్రెండ్ కాదు, అప్ ట్రెండ్ 100% అప్ ట్రెండ్లో ఉన్నాం. డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినాకే అప్పుడు మీరు ఏదైనా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు స్టేటస్ అంటే ఎటువంటి పొజిషన్స్ అయితే వద్దని చెప్తాను. అంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫ్రెష్ లాంగ్స్ వద్దు, ఫ్రెష్ షార్ట్స్ కూడా వద్దు. ట్రేడింగ్ పరంగా కొంచెం వెయిట్ చేయండి, బ్రేక్అవుట్ రానివ్వండి. అంటే ఈ లోపల నేను అనుకోవడం కొంచెం ఈ కన్సాలేషన్ మోడ్లో మార్కెట్స్ ఉండొచ్చు అండి. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనకి అంటే ఈరోజు ఒక చిన్న స్టాక్స్ ఎక్కువ మందికి 30 రూపాయల స్టాక్స్ 40 రూపాయల స్టాక్స్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ అనమాట. అంటే మరి ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్స్ రీసెంట్గా వచ్చారు, వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ 30-40 రూపీస్ స్టాక్స్లో ఎక్కువగా స్టేక్ బాగా పెరుగుతుంది. అంటే ఎక్కువ స్టేక్ పెంచుకుంటున్నారంటే ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ BHLలో చూసుకుందాం. BHLలో లాస్ట్ ఒక 6 to 8 months కానీ గమనిస్తే రీటైల్ ఇన్వెస్టర్ స్టేక్ పెరుగుతుందండి. అయితే నా సలహా ఏంటంటే ఒక 30 రూపాయలు కాదు, 3000 కాదు, 90,000 కాదండి. ఆ ఫండమెంటల్స్ చూడాలి, ప్రైస్ ఎంత ఉందని పక్కన పెడదాం. ఫండమెంటల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు నేను చెప్పినట్టుగా. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న స్టాక్ ఏంటంటే చాలామంది అడుగుతున్న స్టాక్ మోర్పెన్ ల్యాబ్స్. అంటే ఇది 30 రూపీస్ ఉంది. అయితే దీని మీద నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. ఇది ఎందుకంటే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి. డాక్టర్ మోర్పెన్ బ్రాండ్ అనేది అందరికి తెలిసిందే. డాక్టర్ మోర్పెన్ ల్యాబ్స్ ప్రస్తుతానికి క్లోజర్గా 30 రూపీస్ దగ్గర ఉంది. దీని మార్కెట్ క్యాప్ కామ్ చూసుకుంటే ఓన్లీ 1350 crores మాత్రమే. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. వాల్యుయేషన్స్ PE రేషియోస్గా గమనిస్తే 19 PE దగ్గర ఉంది. అయితే ఇంతకుముందు చాలా వీళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళండి. వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా వరకు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ చాలా వరకు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ఇప్పుడు డెట్ అనేది, ఇంతకుముందు డెట్ బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు డెట్ బాగా తగ్గించుకున్నారు. ఇప్పుడు కానీ గమనిస్తే వాళ్ళకి ప్రస్తుతానికి డెట్ ఏమీ లేదు. వీళ్ళు అటు APIsలో ఉన్నారు, తర్వాత ఫార్ములేషన్స్లో ఉన్నారు, తర్వాత OTC ప్రోడక్ట్స్ ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళకి బర్నాల్ అనేది అందరూ తెలిసిందే. అంటే బర్నాల్ వీళ్ళ మ్యానుఫ్యాక్చర్ కాదు, వీళ్ళు స్ట్రాటజిక్గా దీనికి ఉన్నారు, బ్రాండ్ని వీళ్ళు తీసుకున్నారనమాట. సో ఈ విధంగా వీళ్ళకి దీంతోపాటు మనకి తెలిసిందే డాక్టర్ మోర్పెన్ బ్రాండెడ్ అటు గ్లూకోమీటర్స్ కానివ్వండి, తర్వాత BP మానిటర్స్, ఇటువంటివన్నీ కూడా గ్లూకోజ్ మానిటర్స్, BP మానిటర్స్, తర్వాత పల్స్ ఆక్సిమీటర్స్, ఇటువంటి వాటిలో కూడా వీళ్ళు ఉన్నారు. తర్వాత రాను రోజుల్లో ఇటువంటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. వీళ్ళ ప్రోడక్ట్స్ లిస్టు చాలా ఉన్నాయి, పైప్ లైన్లో ఉన్నాయన్నమాట. ఇది మెయిన్ బిజినెస్ ఏంటంటే వీళ్ళకి ఇంకా మౌంటిలా కాస్ట్, అంటే ఇది ఏంటంటే ఆస్థమాటిక్లో APIsలో వీళ్ళకి మెయిన్ బిజినెస్ వీళ్ళకి ఎక్కువగా వచ్చేది APIsలో మౌంటిలా కాస్ట్ నుంచి వస్తుందండి. ఇది యాంటీ ఆస్థమాటిక్గా వాడుతుంటారు ఈ డ్రగ్ని. వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు. మన ఇండియాలో కానీ చూసుకుంటే వీళ్ళకి మోర్ దెన్ 50% సేల్స్ అంతా కూడా APIsలో మౌంటిలా కాస్ట్ నుంచి వస్తుంది. దాని తర్వాత ఆట్రావాస్టిన్, స్టాటిన్స్లో ఆట్రావాస్టిన్ ఉంది. ఇది కూడా వీళ్ళకి APIsలో వీళ్ళకి మంచి బిజినెస్ వస్తుంది. ఎందుకంటే APIsలో ఎక్కువ మార్జిన్స్ ఉంటాయండి. వీళ్ళకి బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత ఈవెన్ జెనరిక్లో ఉన్నారు, OTCలో ఉన్నాయి, కానీ వీళ్ళకి మార్జిన్స్ వాటిలో తక్కువ ఉంటాయి. బట్ APIsలో ఏంటంటే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ ఉంటాయి. అయితే ఈ మౌంటిలా కాస్ట్ అనేది వీళ్ళు APIs సప్లై చేస్తారట. యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. మన ఇండియాలో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అయితే మన ఇండియాలో మెయిన్ బ్రాండ్ ఏంటంటే మోంటెక్ KB అనేది సన్ ఫార్మా వాళ్ళది. అంటే అది ఫినిష్డ్ ప్రోడక్ట్. కానీ వీళ్ళు మౌంటిలా కాస్ట్ అనేది వీళ్ళు APIs అటు సన్ ఫార్మా కానివ్వండి, తర్వాత చాలా కంపెనీస్కి వీళ్ళు మన ఇండియాలో పాటు అటు ఇంటర్నేషనల్ పరంగా ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఫండమెంటల్గా ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ అవుతుంది కూడా, రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. మొన్న క్వార్టర్ రిజల్ట్ అని సెప్టెంబర్, ఇంకా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ రాలేదు. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్ 213 crores రెవెన్యూస్ ఉంటే ఈసారి 336 crores వచ్చాయి. అంటే భవిష్యత్తులో ఇంకా ఈ స్టాకు బాగా రిజల్ట్ ఇంకా బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొత్త ప్రోడక్ట్స్ వైపు వీళ్ళు చూస్తున్నారు. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వీళ్ళకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా కొత్త ప్రోడక్ట్స్కి యూఎస్ FDA అప్రూవల్స్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా మెజారిటీ అంతా కూడా స్టేకు ప్రమోటర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారండి. 60% రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, 35% ప్రమోటర్స్ ఉన్నారు. ఓన్లీ 4 to 5% కొంచెం హై నెట్వర్త్ ఇన్వెస్టర్ ఉన్నారు.
మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, తర్వాత ఎఫ్ఐఎస్ కానివ్వండి ఎక్కువ లేరు. అదొక్కటే మైనస్ పాయింట్. ఈక్విటీ కూడా చాలా పెద్దది. ఎప్పుడు కూడా ఈక్విటీ పెద్దది ఉన్నప్పుడు స్టాక్ బాగా భారీగా పెరగదండి, అది గమనించాలి. బట్ ఏదేమైనప్పుడు కూడా చాలామంది 30 రూపాయల స్టాక్, మంచి స్టాక్స్ అడుగుతుంటారు కాబట్టి దీంట్లో ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే, అది కూడా షార్ట్ టర్మ్కి కాదండి, ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మోర్పెన్ ల్యాబ్స్ని కరెక్షన్స్లో కొనుక్కొని హోల్డ్ చేయాలి. ఇన్స్టెంట్గా అయితే పెరగదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టెంట్గా పెరిగే స్టాక్ అయితే కాదు. ఎందుకంటే పెద్ద ఈక్విటీ ఉంది, అంతా రీటైల్ ఇన్వెస్టర్ చేతిలో ఉంది కాబట్టి ఇమీడియట్గా పెరిగే అవకాశాలు, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేయరు కదా భారీగా. అదే మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, ఎఫ్ఐఎస్ అంటే ఒక 1 వీక్ 10 డేస్లో బాగా భారీగా ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ 20% 30% జంప్ వస్తుంది. దీంట్లో ఆ విధంగా రాదనమాట. కాబట్టి ఎక్కువ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోవచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇంకొక స్టాకు, ఇంకా బ్రీఫ్గా చెప్పేద్దాం. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్ని మనం అంటే యూట్యూబ్ వీడియోస్ నావి చూస్తున్నా కూడా మన ప్రాఫిట్ మాస్టర్లో గతంలో చాలా సందర్భాల్లో ఈ స్టాక్ గురించి చెప్పాము. ఫండమెంటల్గా మంచి కంపెనీ అండి. ఎక్కువగా వీళ్ళు సౌత్ ఇండియాలో నేషనల్ హైవేస్ చేస్తుంటారు. అటు బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ ఉన్నారు. నేషనల్ హైవేస్ చేస్తారు. డెట్ చాలా తక్కువ ఉంది. తర్వాత వీళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూషన్ చాలా ఇన్ టైంలో చేస్తారంటే వీళ్ళకి మంచి పేరు ఉంది. అంటే ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి లేదు, డెట్ తక్కువ ఉంది, ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్కి బాగుంటుంది. దీంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. అయితే ఇరిగేషన్ ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ బాగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. బట్ మార్కెట్ బాగా పడితే ఇటువంటి స్టాక్స్ ఇన్ఫ్రా స్టాక్స్, హై బీటా స్టాక్స్ కాబట్టి ఇవి కొంచెం పడడానికి ఎక్కువ ఉంటాయి. అంటే హై బీటా స్టాక్స్ ఎప్పుడు కూడా మార్కెట్ పడితే మార్కెట్ 10% పడితే ఇవి 20% అట్లా పడవచ్చు. బట్ ఉన్న అన్నింటిలో ఇన్ఫ్రాలో ఫస్ట్ నెంబర్ 1 కంపెనీ అంటే నేను కేఎన్ఆర్ అని చెప్తాను. నేను ఇది ఇప్పుడు కాదండి, 2016లో ఇది బోనస్కి ముందు 400 రూపీస్ ఉండేది. ఆ టైంలో రికమెండ్ చేసాను. అక్కడి నుంచి 1600కి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఈ స్టాక్ ఇప్పుడు రీసెంట్గా కూడా మనం బోనస్ చూసాము. బట్ ఏదేమైనప్పుడు కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లాంగ్ టర్మ్కి బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియో ఉంటే హోల్డ్ చేసుకోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. దీంతోపాటు మనకి ఈ మా 21, 22, 21, 22 తారీఖుల్లో హైదరాబాద్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటే చూడమని చెప్తాను. ప్రతి ఒక్కరు హాజరు కావడానికి ప్రయత్నించమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.